చిన్నప్పుడు చేపట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. పోలంత కామెడీ ఫన్ చాలా బాగుంటది. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. All right, now put your hands together to welcome the beautiful, gorgeous Indraja garu. Hey, kaadu kettina kallani chuste kaitulaga egirenu manase ayya babu intandanga etta puttave చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టవే అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ చిలక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా All right, please put your hands together to welcome Nag Babu garu. పెళ్ళంటే నూరేళ్ల పంట, కానీ మన నరేష్ విషయంలో అడుగు అడుగున మంట అంటున్నాడు మన భాస్కర్. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా బాలా బంగారు తల్లి పుత్తడి బొమ్మ పద్ధతికి పట్టు చీర కడితే ఎలా ఉంటుందో అలా ఉంటది. ఆనిముత్యం ఇప్పుడు నాన్న మొహం పెళ్లికి ముందు చూసావా పెళ్ళైన తర్వాత చూసావా? అమ్మో మొగుడు మొత్తం పెళ్లికి ముందా? బాబు గారు మన కాలంలో అసలు అబ్బాయిలు మన కాలం నేను చిన్నోని అమ్మా ఏంటమ్మా నాకు ఒక డౌటే, ఇప్పుడు పతివ్రతలు అంటే ఎవరే? ఎవరైతే పరమన్నం వండినా తెల్లారదాకా చల్లారదు వాళ్ళే పతివ్రతలమ్మా. అయితే మన ఇద్దరు కూడా వండుదామమ్మా. మనం వండితే 5 నిమిషాలకే చల్లారుద్దమ్మా. మగ దిక్కులేని సంసారం అంటే ప్రతి వాడికి లోకేనమ్మా. మగ దిక్కు లేదని ఎవరు చెప్పారే? నా కొడుకున్నాడు, అమెరికా నుండి వస్తాడు. ఇంతవరకు నువ్వు సింహాన్ని జూలో చూసుంటావు, ఫోటోలో చూసుంటావు, టీవీలో చూసుంటావు. జూలు విప్పి స్టేజ్ మీద నడవని చూసుంటావా? చూస్తావా? చూస్తానమ్మా. నాన్న కొడుకా రారా. ఏంటమ్మా అమెరికా నుంచి అర్జెంట్ గా రమ్మన్నావు? నాన్న నీ వాకేంటి నాన్న ఇలా ఉంది? నేను అమెరికాలో ఎలాగే నడుస్తా. అవునా నాన్న, నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను నాన్న. అబ్బాయి ఎక్కడుంటాడు? అబ్బాయి నాకు అబ్బాయిలంటే ఇష్టం. ఒరేయ్, అమ్మాయిని చేసుకుంటే పిల్లలు వస్తారు అంటావేంట్రా? అమెరికాలో లిప్స్టిక్ రాసుకున్న తర్వాత చిరిగిపోకుండా ఇలాగంట. లిప్స్టిక్ ఏంట్రా? నేను అమెరికాలో అమ్మాయిలాగే బతుకుతున్నా. నాకు అమ్మాయిలంటే ఇష్టం ఉండదు, అబ్బాయిలంటే ఇష్టం. జూలు విప్పిన సింహం వచ్చింది. జూలు తీసేసిన సింహంలా ఉంది ఇది. నీ తల్లికి సమాజంలో మంచి పేరుంది, పరువు ఉంది. నా పరువు చెడగొట్టుకురా. ఇప్పుడు ఏం చేయమంటావు? నేనే ఏదో ఒకటి మేనేజ్ చేస్తా, నువ్వు తాళి కట్టు చాలు. ఓకేనా? ఆ పెళ్లి కూతురు పిలిపించండి. మీరు అడిగిన సంబంధం అయితే తీసుకొచ్చాను. ఇక కట్న కానుకలు ఏమైనా ఉంటే మీరే మాట్లాడుకోండి. కట్నం ₹1,00,00,000. సింహం ఇక్కడ. సరే వదిన గారు. 25 ఎకరాల పొలం, సింహం ఇక్కడ. లాంఛనాల్లో ఎటువంటి లోటు ఉండదు. పెళ్లి చేసేయండి. చేసుకో. నాయనా ముహూర్తానికి టైం అవుతుంది, ఇక తాళి కట్టేనాయనా. అత్తయ్య గారు పెళ్లి అయిపోయింది కదా, సరే కూడా వెళ్ళండి. ఓకే నేనేదో మేనేజ్ చేస్తా.
పాలు. తాగినా ఏం చేయలేను. ఎందుకు? మీరు పాలు తాగి సగం పాలు నాకు ఇవ్వాలి. ఎందుకు మొత్తం నువ్వే తాగే? ఎందుకు మొత్తం నువ్వే తాగే? ఏమండి ఈరోజు మన ఫస్ట్ నైట్ అండి. చేసుకో చేసుకో. ఎక్కడ కొన్నావు లిప్స్టిక్? మనం ఇద్దరం ఒక ఆట ఆడదామా? మీరు డాడీ, నేను మమ్మీ. ఓకే? అమ్మా నాన్నట. అమ్మా అమ్మా ఎందుకు అమ్మా నాన్నట అన్నావు? అమ్మో నాన్న ఆట అంటే మీ అమ్మ వచ్చి ఆడే ఆట కాదు. మనం ఇద్దరం ఆడుకునే. ఓకే, నేను ఏం చేయాలి చెప్పు? ఓకే, మీరు ఇప్పుడు ఆఫీస్ నుంచి వస్తారనమాట. నేను హ్యాండ్ బ్యాగ్ తీసుకొని ఇలా వెళ్తుంటే కాల్ జారి ఇలా పడిపోతాను, మీరు నన్ను పట్టుకోవాలి. ఓకే, బ్యాగ్ 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 రా. అమ్మ దొంగ, నేను అమ్మాయిని పట్టుకోను. అమ్మా నాన్న కడుపు నొప్పి వస్తే ఆటలాడిస్తుంది. కడుపు నొప్పి. అత్తయ్య గారు అసలు నేను కడుపు నొప్పి అంట, కడుపు నొప్పి అంట. మీ అబ్బాయికి కడుపు నొప్పి, మీ మధ్యలో వస్తారు నాన్న అనుకుంటూ వచ్చి తీసుకెళ్ళిపోతారు. అమ్మా చాలు, నటించింది చాలు. పిట్టి చచ్చిపోయేలాగున్నాడమ్మా. ముందు నీతో కాదే మీ అమ్మని పిలిపించవే. అయ్యో వదిన గారు, ఏమైంది వదిన గారు? వదిన గారు పెళ్ళ ఎన్నెళ్ళైంది? 6 నెలలు అవుతుంది. 6 నెలలు అయ్యింది, ఇంతవరకు పిల్ల లేదు జల్ల లేదు. నా కొడుకు మీద నిందలేస్తున్నారు నీ కూతురు వల్ల. వాడు పులి. ఇందాక సింహం అన్నావు, ఇప్పుడు పులైందా? నెక్స్ట్ పిల్లి కూడా అవుతుంది మేడం. అత్తయ్య గారు డైవర్స్ పేపర్స్ పెడతారు, సంతకం చేసి పంపించండి. అమ్మా నీ వల్ల ఎన్ని కష్టాలురా నాకు. ఇట్రా, ఇంకో సంబంధం చూశాను. ఏం చేయాలి? నార్మల్ గా ఉండరా, నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను. ఛీ, హలో పంతులు గారు. మీ అబ్బాయికి సెట్ అయిన కరెక్ట్ చక్కని చుక్కలాంటి అమ్మాయిని అయితే తీసుకొచ్చేసానమ్మా. నాన్న తాళి కట్టు. మరి మేము వెళ్తాము. చీడేంటి కడుపు నొప్పి అనట్లేదు, ఏమై ఉంటది? అది రిపేర్ జరుగుతుందిరా. అమ్మా అమ్మా అత్తమ్మా, మీ కొడుకు మామూలుడు కాదత్తమ్మా. ఏనాడా మీ కొడుకు చూసారా, పాలల్లో చక్కెరకు బదులు మునక్కాడలు ఏమంటున్నాడు అత్తమ్మా. ప్లీజ్ ఐ కాంట్ అత్తమ్మా. సరే అమ్మా, నాకెందుకో తల తిరుగుతుంది, నేను బయటికి వెళ్ళేసి వస్తాను. ఏవండి, ఏంటి? ఇలా రండి. చెప్పు. అంటే అర్థం కాలే. ఏవండి, మీకు ఒక శుభవార్త అండి. ఏంటి? మీరు తండ్రి కాబోతున్నారు. ఎవరి వల్ల? నీ వల్ల నేరం బొక్క, నీ వల్ల నేరం బొక్క. ఈ విషయం అమ్మకి చెప్దాం, అమ్మకి చెప్దాం. అమ్మకి చెప్పడం కాదు, నాకు శ్రీమంతం చేయండి. నేను రెడీ చేసి తీసుకొస్తా. ఏంటిది? శ్రీమంతం అత్తయ్య. ఎవరికి? నాకు. ఎవరి వల్ల? మీ కొడుకు వల్ల అత్తమ్మా. నేను నమ్మను, నేను నమ్మను. నేను అదే చెప్పాను, అదే వినట్లేదు. ఆగు. మీ కొడుకు వల్లే నాకు ఇదంతా అయింది. నేను నమ్మను. ఏ ఎందుకంటే వాడు నట్టుగాడు. ఎందుకంటే వాడు ఏమీ చెయ్యడు. ఎందుకంటే అది నాకు తెలీదు. నాకు తెలియదమ్మా. ఏంకమ్మా, ఈ అన్ని నీకు తెలుసు కూడా నీ కొడుకుని నాకే పెళ్లి చేసావా? ఆగే నీ పని చెప్తా. అక్క, అమ్మా రండి. ఇదేంటి పోకిరి పిస్తా ఉంది, పోకిరి పిస్తా ఉంది. నాతో ఏమేమి చెప్పావు ప్రతిదీ చెప్పు. నా కొడుకుదే తప్పండి, వాడు నట్టుగాడండి. అది చెప్పాలి ఫస్ట్, అర్థమైందా? మీరేం భయపడాల్సిన అవసరం లేదు, మనది ఏం లేదు ఇక్కడ. పదండి. అమ్మా, నాకు ఇంకో పెళ్లి కావాలి. నీకు ఇంకో పెళ్ళి అంటే నాకు పెళ్లి చేస్తాను. అమ్మా ఛై,
సో జడ్జెస్ మ్యామ్ ఎలా అనిపించింది ఈ స్కిట్? భాస్కర్ గారు, ఎప్పుడు కూడా మనం ఒక బాస్ సెట్ చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకూడదు, కిందకి దిగకూడదు. ఆ విషయంలో మీకు మీరే సాటి. ఎప్పుడు ప్రామిసింగ్ స్కిట్ అన్నమాట. అండ్ ఆ స్క్రీన్ ప్లే విధానం కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ నమ్మకంతో మేము కూర్చుంటాం కదా, మమ్మల్ని ఎప్పుడు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయలేదు మీరు. సూపర్, అదైతే నేను చెప్పగలను. చాలా బాగా చేశారు. యాజ్ యూజువల్ నరేష్ మీకు ఒక పెద్ద సపోర్ట్. చాలా బాగా చేశారు. ఐ లవ్ ద మెసేజ్. థ్యాంక్ యూ భాస్కర్ గారు. థ్యాంక్ యూ మ్యామ్. నాగబాబు గారు, అంటే భాస్కర్ బేసికల్ గా యువర్ స్ట్రాంగ్ కంటెంట్, చాలా బాగుంటాయి నీ స్కిట్స్. అంటే యాక్చువల్ గా నీ స్టాండర్డ్ కి ఈ స్కిట్ అంత రీచ్ కాల. నీకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే నరేష్ గారు, ధరణి ఉంది, శాంతి స్వరూప్ ఉంది, ఫైమా ఉంది. ఈ స్కిట్ నాకు ఓకే, నాకు ఐఎమ్ నాట్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. కానీ ఆర్టిస్టులుగా ఉన్నప్పుడు ఎవరి కాళ్ళు అదిరిపోయి పెర్ఫార్మెన్స్, దాంట్లో డౌట్ లేదు. నెక్స్ట్ స్కిట్ అదరగొట్టాలి ప్లీజ్. షూర్ సార్, యూ హ్యావ్ ఫెంటాస్టిక్ యాక్టర్స్, డూ ఇట్ నెక్స్ట్ టైం బెటర్. షూర్ సార్. లాస్ట్ వీక్ సార్ వచ్చేసి బెస్ట్ స్కిట్ కి అండ్ బెస్ట్ పర్ఫార్మర్ కి ఇచ్చారు కదా 5,000. నేనేం అనుకున్నానంటే దీనికంతా కూడా బ్యాక్ బోన్ గా నిలబడేది రైటర్స్. ఈ వారం నుంచి రైటర్స్ కి 5,000 నేను ఇవ్వాలనుకుంటున్నాను. బెస్ట్ రైటర్. ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది. చిన్న కాన్సెప్ట్ అంటే అది ఊరికే 1,000 గిఫ్ట్. బెస్ట్ Punch. పంచ్ డైలాగ్. బెస్ట్ పంచ్ డైలాగ్ ఎవరైతే చెప్తారో, ఎవరైతే డెలివర్ చేస్తారో వాళ్ళకి సార్ తరపున 1,000 రూపీస్. సో టోటల్ 16,000 క్యాష్ ప్రైజ్. ఏదైనా చేయండి కానీ హిలేరియస్ గా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ నాగబాబు గారు. థ్యాంక్ యూ జడ్జెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. థ్యాంక్ యూ గైస్. ఎవరైనా ఇంటికి గెస్ట్ గా పిలిచి భోజనాలు పెడతారు, కానీ మన రాఘవ్ గారు ఏంటో టార్చర్ పెడుతున్నారు. ఇంతకీ ఆయన ఎవరు, ఆయన పరిస్థితి ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. ఘుంఘుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మధించుంది మంత్రం మంచం. నాకు అన్ని అర్థం అవుతాయి కానీ ఇప్పటికే అర్థం అవుంది ఒకటి ఉందండి. ఈ అమ్మాయిలు ఉంటారు చూడండి, మొగుడు 6 అడుగులు ఉండాలి, అందగాడై ఉండాలి, 6 ప్యాక్ ఉండాలి, ప్రపంచం అంతా ఆయన చూసి పోసుకోవాలి. కానీ రాత్రి అయితే ఆడు వచ్చి నా కాళ్ళు నొక్కాలంటారు. ఏమైనా అర్థం ఉందండి ఇది? నాకు తెలియక అడుగుతానండి, ఎప్పటి నుంచో డౌట్. అమ్మాయి ఎక్కువ కష్టపడుతుందా, నాన్న ఎక్కువ కష్టపడతాడా? నాన్న ఎక్కువ కష్టపడతాడు. అలా ఇలా నానా కష్టాలు అంటారు కానీ అమ్మ కష్టాలని ఎవడో అండు కదా. సర్లే గాని ఈ రోజు మన పెళ్లి రోజు. మై గాడ్, దారుణం జరిగి అప్పుడే 10 ఏళ్ళు అయిపోయిందా? అయ్యగారు ఎక్కడ ఏడుస్తావు నువ్వు? పెళ్లి రోజు శుభాకాంక్షలు. నువ్వు కూడా గుర్తు చేస్తున్నావా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు గుర్తుందండి, ఆ రోజు కదా అమ్మగారికి అన్యాయం జరిగింది. ఇదిగో బాగుంటదు. మంచినీళ్ళే మంచినీళ్ళే. మరి దానికి అంత ఓవరాక్షన్ చేస్తావు ఎందుకు? చెప్పాలి కదా నువ్వు. నేనేమో ఆలోచన చేయలేదు, మీరు ఆలోచన చేశారు. ఎవరు తగ్గట్లా 5,000 కోసం. రే, నా పెళ్లి రోజు కాబట్టి నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను. స్వీట్ కావాలా, హాట్ కావాలా, స్వీట్ హాట్ మిక్స్ చేసి నాటు కావాలా? స్వీట్ కావాలి, హాట్ కావాలి, కుదిరితే పుప్పాల కూడా ఫ్లాట్ కావాలి. పెళ్లి రోజు కాబట్టి బాబు గారిని, ఇంద్రజ మేడం గారిని పిలుద్దాం అనుకున్నాను. మీకు బాబులు గుర్తుంటారు, మా బాబు మాత్రం గుర్తుండడు. మీ నాన్న నెంబర్ చెప్పమను, గూగుల్ పే కూడా ఇస్తాను. 150 రూపాయలు ఎక్కడ మంచి హోటల్లో భోజనం. గూగుల్ పేలో కాదు, ఇంటికి పిలిచి ఏనాడన్నా ఒక ముద్ద చేత్తో పెట్టాడా అని అడుగుతున్నాడు. మామగారు ఇక్కడ భోజనం చేయాలి అంతే కదా, ఆ. రమ్మని చెప్తాను. హలో మామగారు, వచ్చేయండి అర్జెంట్ చెప్తాను. ఈ రోజు పెళ్లి రోజు ఉంది మాకు, భోజనానికి వచ్చేయాలి మా ఇంటికి మీరు. అలాగే 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 అలాగే. మావయ్యా, అల్లుడు పర్వాలేదు అల్లుడు. ఈయన వంగలేడు, ఈయన లేకలేడు. ఎనీవే ఈ రోజు మా ఇంటికి వచ్చారు, మీరు భోజనం చేయాలంతే. అదిరిపోద్ది ఈ రోజు భోజనాలంతా కూడా. ఫ్యామిలీ పని పక్కన పెడితే నేను వెళ్తాను, డబ్బులు ఇస్తే. ఈయనెవడు? ఆటో. ఓ ఆటో కూడా. ఎంతైందమ్మా ఆటో? 300. ఒక 600 ఇచ్చి పంపించండి చెప్తాను. ఆడు 300 అంటే నువ్వు 600 అంటావు ఏంటి అల్లుడు? ఒకడు ఖాళీగా వెళ్తాడా?
అక్కడ వచ్చింది ఎవరింటికి? మా ఇంటికి. ఫలానా మామగారు ఇక్కడికి వచ్చారంటే ఆటోలో ఉండాలి కదా మాత్రం మనకి. సరే అల్లుడు, దానికి సీరియస్ అవుతాం ఎందుకు? ఇయ్యండి డబ్బులు. సార్ ఆర్టిస్టులకి ఇవ్వరు కానీ ఆటోనికి బాగానే ఇస్తారు, ఇచ్చేయండి. చేస్తావు. మధ్యాహ్నం భోజనం ఎక్కడ చేస్తావు నువ్వు? ఏదో హోటల్లో చేస్తాను సార్ బయట. ఎందుకు ఆ భోజనం ఏదో మా ఇంట్లోనే చేసి వచ్చు కదా అప్పుడు నువ్వు. సార్ ఆటో వాడికి కూడా ఇవ్వడు. ఏం తింటారు? నీ చేత్తో 2 ముద్దలు పెట్టి తింటాను. 2 ముద్దలు కాదు 4 ముద్దలు తినాలి. ముందు బెల్ట్ లూజ్ చేయండి చెప్తాను. మీరు బెల్ట్ ఎందుకు లూజ్ చేయడు? పొట్ట లూజ్ అవుతుంది కదా అప్పుడు 4 ముద్దలు ఎక్కువ తింటారు. ఇప్పుడు పొట్ట లోపల లాగండి, బయటకు వదలండి. లాగండి. ఎందుకు? జీర్ణ సంచి పెద్దది అవుద్ది. ఏమే నువ్వు చప్పట్లో గడ్డం కాదు, ఆ పీట ఆకు ఎయ్యి ఇక్కడ. ఇలా కాదు, తీసుకోండి పెద్ద ప్లేట్ వేయాలి. తీసుకోండి చెప్తాను. మామగారికి వేసారా ముష్టోళ్ళకి వేసారా? చికెన్ తింటారుగా? తింటాను. ఇప్పుడు పట్టి వండియాలి. ఏంటిదంతా? మంచి కోడండి, 3 రోజులు బట్టి ఈదులో తిరుగుతుంది. కలర్ అదిరిపోయింది. కలర్ ఎంత బాగుందంటే ఇంకా టేస్ట్ ఎంత బాగుంటుంది. పళ్ళెం పెట్టిన తర్వాత కోడిని వెతుకుతున్నారు. జస్ట్ మిస్ అయిపోయింది మామగారు. ఇలా పట్టుకుందాం అనుకున్నాను, ఓనర్ గారు పట్టుకుని ఇంట్లో పెట్టి తలిపేసుకున్నారు. మన ఇంట్లో అది కాదా? మన కోడి మనం చంపేసుకుంటాం ఏంటండి. సరే కోడి మిస్ అయిపోయింది, ఎలాగా? ఇంట్లో ఏముంటుంది పెట్టేద్దాం. ఏం తింటారు మీరు? కాయగూర భోజనం పెట్టండి. కాయగూరలు ఆకుకూరలు తింటారా? ఇలా ఎన్నారు బాగుంది, గుడ్ టేస్ట్. ఇది హెల్త్ కి మంచిది. అరే పదరా, ఫామ్ హౌస్కి వెళ్ళి వచ్చేద్దాం పద. ఫామ్ హౌస్కి వెళ్ళి వచ్చేద్దాం పద. ఫామ్ హౌస్ కి ఎందుకు? అంటే తోట ఉందండి అక్కడ, వాళ్ళు వెళ్ళిపోయే టైము. మనం వెళ్ళే అనుకోండి, వెనక గుమ్మల నుంచి లోపలికి వెళ్ళి అన్ని చిక్కుడుకాయలు, బెండకాయలు, దొండకాయలు, ఆకుకూరలు కోసుకుని వచ్చి మనం అన్ని. కాదు, నేను నీకు తోట రాసి ఇచ్చాను కదా. అది నేను వాళ్ళకి ఇచ్చేసాను మామగారు. మీరేం బాధపడదండి, విత్తనం అందే అది పెత్తనం వాళ్ళదే. అల్లుడు, అసలే షుగర్ పేషెంట్ ని, నీరసం వస్తుంది, టాబ్లెట్లు వేసుకోలేదు, కనీసం మజ్జిగైనా పోయించు. చెప్పాలి కదా మీరు. ఎంత గుడ్ టేస్ట్, మజ్జిగ ఒంటికి ఎంత మంచిది, ఫైబర్ ఉంటుంది. అలా పొలంలోకి వెళ్ళి వచ్చేద్దాం పద. పొలంలో దేనికి? అంటే అక్కడ గేదె ఉంటదండి, పాలు పిరికి తర్వాత తోడి పెరుగు. అంటే పొలం నీది కాదు, గేదెలు నీవు కాదు, కోడి ఆడిది కాదు. ఆ ఆటో కీ ఇచ్చేస్తే నేను బయటికి వెళ్ళి ఏదైనా ఉంటే కనీసం ఫ్రిడ్జ్ లో ఏదైనా ఉంటే అదే నేను పెట్టి తింటాను. మరి అది అడగాలి కదా మొదటి నుంచి. ప్రతి దానికి ఏదో మొహమాటం అండి, ఏమడిగినా వద్దు అంటుంటాడు. అసలు ఫ్రిడ్జ్ ఉందా? షోరూమ్కి వెళ్ళి వస్తున్నాం మేడం, షోరూమ్కి వెళ్ళి వస్తున్నాం మేడం. మంచినీళ్ళు పోయి మంచినీళ్ళు అల్లుడి ఇంటికి వచ్చి మంచినీళ్ళు తాగెళ్తారు. మంచినీళ్ళు కాదు, ఇగో మీ నాన్నకి అందులో మంచి నిమ్మకాయ. తాగుతారా నిమ్మకాయ నీళ్ళు? నేను తాగుతాను. రే పదరా, పొలంలోకి వెళ్ళి వచ్చేద్దాం. పొలంలోకి వెళ్ళి వచ్చేద్దాం. ఎక్కడికి? పొలంలో విరగబూసిన నిమ్మ చెట్లు ఉంటాయి కదండి. ఆ పొలం ఈ పొలం కాదు, మందే విత్తనం వేస్తామండి, అది పెరుగుతుందండి. సంవత్సరం లోపు నిమ్మకాయ వేస్తాం అంతే. సంవత్సరం లోపు నా సంవత్సరం కూడా చేసేస్తారా మీరు? సార్ 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 ఏంటి భోజనాలు గిట్లా అన్ని అయిపోయాయి అనుకుంటా? లేదండి, భోజనాలు ఎక్కడ చిచ్చి ఇంకా మొదలు పెట్టలేదు. మామగారు మొహమాటం కదా, ఏం అడిగినా వద్దు అంటున్నారు అంతే. అప్పుడే తినేసారా బేవంటాలు? నేను నీతో తినాలనుకున్నా, నువ్వు అప్పుడే తినేస్తావా? ఇంత తిన్నావు బిర్యానీ. నేను ఇంత తిన్నానా? నువ్వు చూసావురా బ్రేవ్ ఎందుకు వచ్చింది? ఆకలితో ఉన్నాను కాబట్టి గ్యాస్ ఫామ్ అయిపోయి. అయ్యగారు పైపు తెమ్మంటారా? పైపు దేనికి? గ్యాస్ ఏదన్నారు కదా. గ్యాస్ నీకు పెట్టుకోరా, గ్యాస్ కోసం. కడుపు నిండిపోయింది కాబట్టి మళ్ళీ మనం ఇప్పుడు తింటే బాగుంది. దిస్ ఇస్ ఎ పాన్ టైం. పాన్ వేసుకుంటారా? పాన్ వేసుకుంటాను. అది ఎక్కడికి రా? అదే టికెట్లు చెప్తాను, కలకత్తా. కలకత్తా వెళ్ళి పెద్ద
ఆకు తీసుకొచ్చి అందులో వక్కేసి చెక్కేసి మరి బొక్కేసి ఇవన్నీ కలిపి నోట్లో తోస్తావా మామగారు చికెన్ అన్నావు బొబ్బొబ్బొబ్బొబ్బొబ్బొమ్మని. అయ్ బాబోయ్, అయ్ బాబోయ్. సో మొత్తానికి జడ్జెస్ మీరు కామెంట్స్ ఇప్పుడే ఇస్తారా, లేకపోతే కాస్త రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి టీ తాగేసి కాస్త రెస్ట్ తీసుకొని నెక్స్ట్ షెడ్యూల్కి వచ్చినప్పుడు చెప్తాం. సరే అయితే ఇంకా బయలుదేరండి మీరు. బయలుదేరండి. కానీ ఆ ప్రాణం నెక్స్ట్ స్కెడ్యూల్ దాకా ఆగాలంటే సో ఏమంటారు ఇంద్రజ గారు? అయ్యో అప్పారావు గారు బా ఏమైనా సీనియర్స్ అండి, స్కిట్ కి ప్రాణం పోసారు. సూపర్ అండ్ అందుకని మన రాఘవ గారు సూపర్ కాన్సెప్ట్, సూపర్ హిలేరియస్, టిల్ ద ఎండ్ నవ్వుతూనే ఉన్నాను. సూపర్ గా చేశారు ఎవ్రీవన్. అశోక్ గారు కానివ్వండి, మోహన్ గారు కానివ్వండి, ఎవ్రీవన్ కరెక్ట్ గా వాళ్ళకి ఇచ్చిన ఆ పాత్రలకి న్యాయం చేశారు. మమ్మల్ని కడుపుబ్బా నవ్వించారు. థ్యాంక్ యూ సో మచ్ శివ. గుడ్ జాబ్. థ్యాంక్ యూ త్రిష గారు. నాగబాబు గారు? గుడ్ స్కిట్, చాలా బాగుంది. అంటే ఎంటర్టైన్ చేశారు, చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. అందరూ ఆర్టిస్టులు బాగా చేశారు. అప్పారావు కొత్త ఏం కదా, అప్పారావు కరెక్ట్ కంటెంట్ ఇచ్చి క్యారెక్టర్ ఇస్తే అప్పారావు బాగా ప్రూవ్ చేసుకుంటాడు. యాక్చువల్ గా అప్పారావు చాలా బాగా ప్రూవ్ చేశాడు. మిగతా ఆర్టిస్ట్ అందరూ ఎవరు వాడు అశోక్ గారు ఆడి పనిచేస్తున్నాయి, అబ్బాయి పనిచేస్తున్నాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే క్లాష్ అవుతున్నాయి డైలాగులు. ఎవరు పనిచేస్తారు రిజిస్టర్ అవ్వట్లా. కొంచెం రిహార్సల్ లో ఎక్కడో మిస్ కొట్టినట్టు డౌట్. కొంచెం రిహార్సల్స్ గట్టిగా చేయండి. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ నాగబాబు గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. థ్యాంక్ యూ గైస్. మన ముందుకు వచ్చేస్తున్నారు ధనాదన్ ధనరాజ్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం బ్యాక్. నేను ఈ స్కిట్ లో బామ్మని కదూ. బామ్మా వచ్చాయి బామ్మా. నువ్వేంట్రా ఇలా వచ్చా? నువ్వు డాన్స్ చేస్తున్నావు కదా, ఎక్కువసేపు చేసేస్తావని భయంతో వచ్చా. ఏదో మీ తాత గుర్తొచ్చాడు లేదురా. అబ్బో ఈ డాన్స్ చూసే తాత పోయి ఉంటాడుగా. ఇప్పుడు నేను ఒక అమ్మాయిని ప్రేమించి అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి పెళ్లి చేయి బామ్మ అంటే నువ్వేమంటావు? చెప్పు తీసుకొని కొడతా అంట. ఎందుకే తప్పే ఉంది? ఎందుకేంట్రా? నువ్వు పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోతాను గండం. అది నీకు గండం కదా, నాకు గండం కాదు కదా. ఇదంతా కాదురా, నేను చచ్చాక పెళ్లి చేసుకో. నువ్వు పెళ్లి చేసుకోవడానికి మాత్రం నన్ను చంపవాక. సరే నువ్వు లోపలికి వెళ్ళిపో. కరెక్ట్ గా ఒక పర్సన్ ఉన్నాడు. అరే ఎక్కడున్నావు? అర్జెంట్గా ఇంటికి రా. అరే ఈ అమ్మాయి నేను ప్రేమించుకున్నావురా, ఆ విషయం తెలిస్తే మా ముసలిది లోపల రానివ్వదు. అందుకని నువ్వు ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ గా యాక్ట్ చేయాలి. కష్టమేమో. రే కొంచెం యాక్టింగ్ చేయరా. అది ఇంకా కష్టం. టాలెంట్ మొత్తం ఉపయోగించు. టాలెంట్ అంటున్నావు, యాక్టింగ్ అంటున్నావు. నా జీవితంలో నేను ఎప్పుడు వినకూడని పదాలన్నీ వాడుతున్నావు. సరే ఏదో ఒకటి చేయరా, నీకు దండం పెడతాను. బామ్మా ఎన్నిసార్లు పిలిచి వస్తావురా? బామ్మ వాడు నా ఫ్రెండ్, అమ్మాయి వాడి గర్ల్ ఫ్రెండ్. వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోబోతున్నారే. సర్లే, ఎందుకు నీ పేరేంటి? బాసుమతి. అయ్యే, ఎందుకు మీ అమ్మగారి పేరేంటో? పచ్చడి మెతుకుల ప్రతివ్రత. పచ్చడి మెతుకులా? పతివ్రత. పచ్చడి మెతుకులా? ప్రతివ్రత అని చెప్పింది కదా, ఎన్నిసార్లు అడుగు తప్పించుకుంటావు? ఇంతకీ మీ నాన్నగారి పేరేంటి? ఎంగిలికూడు వెంకటేశ్వర్లు. ఎంగిలికూడు వెంకటేశ్వర్లు. ఎంగిలికూడు వెంకటేశ్వర్లే. నువ్వెందుకు ఎంగిలి పడింది అలాగా అన్నిసార్లు అడుగుతున్నావు? వెరీ రేర్ ఫ్యామిలీ, గుడ్ హ్యాబిట్స్. వాగు, ఎందుకంటే తమరి పేరేంటి చెప్పు. కౌగిలి. కౌగిలే, అదేం పేర్రా? ఇప్పుడు బ్రూస్లీ అంటే అడగలేదు, అంతెందుకు తమిళ డైరెక్టర్ అట్లీ అంటే అడగలేదు, బట్ కౌగిలి అంటే మాత్రం క్వశ్చన్ మీద క్వశ్చన్ అడుగుతున్నారు. ఇగో చూడు, వాళ్ళు తిరుపతి నుంచి వచ్చారు, వాళ్ళకి ఈ రోజు ఒక రూమ్ కావాలి. సర్లే, ఆ గది చూపించాలకి. అలాగే నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత నేను మెల్లిగా లోపలికి వస్తాను. అబ్బా ఆగండి, నాకు అన్ని తెలుసు, మీరు పదండి. బాబు గారు నేను తప్పు చేశానంటారా? ఇది అప్పచెప్పి అలా ఏం జరగదు, అయినా కొంచెం మన జాగ్రత్తలో మనం ఉంటే బెటర్ కదా. సార్ లోపల ఏం జరుగుతుందో విందాం. ఏం వినపట్లేదేంటి?
మీకు అసలు మేనేజ్ ఉందా, సిగ్గుందా? మే ఇద్దరం ఏకాంతంగా లోపలుంటే మీరు చెవు పెట్టుకుని ఇలా వింటారా? మీకు అసలు బుద్ధి ఉందా? అసలు నీకు బుద్ధి ఉందా? నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ ఆడేదో బాయ్ ఫ్రెండ్ లాగా లోపలంటే వింటావా అంటావేంటే? అంటే బామ్మ చూస్తే ఏమైనా డౌట్ పడుతుందేమో అని. లాజిక్ ఈ విషయం నేను మర్చిపోయాను. ఐఎమ్ సారీ. చాలా రోజులు అయింది కాబట్టి, బామ్మ కూడా లేదు కాబట్టి, ఎప్పుడు తెచ్చో అడుగుతున్నాడు కాబట్టి ఒకే ఒక్క ముద్దు ఇక్కడ. ఇద్దా బాబు గారు ఏదో మీరు వచ్చారని వచ్చాను కానీ ఈ బాబు గారు ముద్దు పెడతాడంటే అసలు ఈ తుక్కు కూడా వచ్చేవాడిని కాదు సార్. ఇగో నువ్వు నాకు ప్రామిస్ చేయవా? దేనికి? లోపలికి వెళ్ళి ఎటువంటి పర్ఫార్మెన్స్ చేయకురా. దానికి ప్రామిస్ ఎందుకు? నేను ఎలాగో చేయనుగా. రారా పడుకుందా. ఇప్పుడు ఏంటో తెలుసా బామ్మ, వాళ్ళు నా ఫ్రెండ్ కదా, నేను లేకపోతే వాడికి నిద్ర రాదు, నేను వెళ్ళి వాడితోనే పడుకుంటాను. ఒంటరిగా ఉంటేనా రేపు మాపు పెళ్ళి అవుతుంది, నువ్వు వచ్చి నా పక్కన పడక. ఎండలు కదా ఏసీ వేసి వస్తాను. 16లో వేసి పెట్టా. 16లో వేసి ఎందుకు పెట్టావే? చలికి వణికిపోతారు. అప్పుడే కదరా కలిసిపోతారు. మీ తాతగారు నేను కూడా అప్పుల్లో అలాగే కలిసిపోయాంలే. సరే నువ్వు పడుకో. రే ధనరాజు, ఎన్నిసార్లు తిరుగుతావు? కాలు గాలి పిల్లిలాగా ఎల్లా గ్లాస్ లో పాలు తాగు. ఇదొక్కటే తక్కువ. వాడు పండు లాంటి అమ్మాయితో పండుకోటి అక్కడుంటే ఈ పాలు తాక్కుంటే ఇక్కడ కూర్చోవాల్సి వచ్చింది. అమ్మ ఈ పాలు తాగిన తర్వాత నాకు ఎందుకు నిద్ర వస్తుంది? నేను నిద్రపోయాక నువ్వు వెళ్ళి వాళ్ళు డిస్టర్బ్ చేయకుండా 4 నిద్ర మాత్రలు కలిపాలి. హాయిగా పడుకో. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. మా నిద్ర మాత్రం నిన్ను ఎవరు కలపమన్నారు? ఇప్పుడు లోపల వాడున్నాడు. లేదు ఎట్టి పరిస్థితి నేను ఎందుకు పడుకుంటాను? అయిపోయి కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల. అమ్మ 10 అయిపోయింది, ఇదేంటి ఇంకా రాలేదు? కౌగిలి కౌగిలి. అమ్మ బాబాయ్. ఏ అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చిందంటే నేను నమ్మలేదే. అలా అర్ధరాత్రి మీ ఇద్దరికి పెళ్లి అయిపోవడం ఏంటి? అయినా వాడేలా నచ్చాడే నీకు? పెర్ఫార్మెన్స్ చేసాడు. ఏం పర్ఫార్మెన్స్? ఏం నచ్చిందే వాళ్ళు నీకు? అతనిలో నాకు నిజాయితీ నచ్చిందండి. ఏం నిజాయితీ? మీరు నన్ను ఒంటరిగా వదిలేసి హాయిగా పడుకున్నారు, కానీ ఇతను నేనెక్కడ నిద్రపోతే అతను ఎక్కడ తప్పు చేస్తాడో అని నన్ను నిద్రపోనీయకుండా రాత్రంతా కథలు చెప్తూ ఉన్నాడండి. ఏం కథలు చెప్పి చచ్చావరా? కృష్ణానగర్ కథలన్నీ చెప్పి. ఓ అమ్మ, ఆ కథలు చెప్తే ఎవడైనా ఏడుస్తాడు కదరా. మీకు జబర్దస్త్ లో పేమెంట్ ఎంత ఇస్తారు? 3 పూట్ల అన్నం పెట్టి పెట్రోల్ ఖర్చులకు ఇస్తారు. మీకెంత ఇస్తారు? నాకు ఒక స్కిట్ కో 1,00,000 రూపాయలు ఇస్తారు. అతను చూడండి ఎంత నిజాయితీగా చెప్పారో, మీరు ఎంత గర్వంగా చెప్పారో. ఒరే ఆడికి ఇచ్చేది అంతేనే, ఆడి నిజమే చెప్పాడు. దీంట్లో నిజాయితీ ఎక్కడ ఉంది? మీరేమో గుళ్ళో ఉండేవాళ్ళు, నేనేమో గుడిసెలో ఉండేవాడిని. నేను మీకు సెట్ అవుతానా అండి? అయ్యో ఎంత నిజాయితీగా చెప్పారో. ఆడు నిజంగానే గుడిసెలో ఉంటాడే, దానికి నిజాయితీ ఉంది. వాడి మొహం చూడే ఒక్కసారి, క్లోజ్ షాట్ లో కెమెరామెన్ చూడలేడే. బామ్మ నువ్వు రావే, ఇక్కడ ఏం జరిగిందో చూడవే. పోనీలేరా, రేపో మాపో ఎక్కడో పెళ్లి చేసుకోవాల్సినగా మన ఇంట్లోనే శుభకార్యం జరిగింది అనుకుంటా. దండలు మార్చుకుంటే పెళ్లి అవదే. కరెక్ట్ గా చెప్పావురా. ఇదిగో బాబు, వాళ్ళ తాతగారు కట్టిన తాళి కట్టే చెప్తాను. నేను 3 పూటల అన్నం పెట్టలేను, 3 ముళ్ళు వేస్తున్నా, పర్లేదంటారా? అయ్యో ఇది కూడా నిజాయితీగానే చెప్తున్నారు కదండి. అమ్మో ఈ మాటలు చెప్తుంటే అమ్మాయి ఏంట్రా ఈ అమ్మాయి పడిపోయేటట్టుంది. అయిపోయింది. పెద్ద మనిషి ఆశీర్వాదం తీసుకున్నా. బామ్మ ఆశీర్వదించు. బాబు బాబు ఆగండి అయ్యా, వయసులో నేను పెద్దదాన్నైనా మిమ్మల్ని తెచ్చి మీకు పెళ్లి చేసిన నా మనవడు ఆశీర్వాదమే మీరు తీసుకోవాలి. కరెక్టే. ఏరా ఆశీర్వదించు మమ్మల్ని. దీర్ఘ సుమంగళి భవ. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఈ కాసుల పేరు తీసుకొని హనీమూన్కి వెళ్ళి ఎంజాయ్ చెయ్యండి. బామ్మ ఈ పేరు రాని వాడికి కాసుల పేరు ఇచ్చావు చూడు, నీ పేరు చిరస్థాయిగా నిలిచిపోద్ది. వెళ్ళండి రా, ఎక్కడికి చదువు. ఎక్కడికంటే బ్యాంకాక థాయిలాండ్ ఏంటో చెప్పు. నా రూమ్ ఉందిరా, నా రూమ్ లోకి పోండిరా. రూమ్ చాలా బాగుంటది, ఎల్లాకే చూసేద్దా. వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అబ్బా, గుడ్ ఐడియా. ఇలా ఇరుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు.
ఏరా ధనా ఆ. చూడు ఎంత చక్కటి జంట, నువ్వు కూడా అలా ఎవరినైనా తెచ్చి పెళ్లి చేసుకొని రావచ్చుగా. ఏ స్కిట్ స్టార్టింగ్ లో చెప్పాను కదా, నేను ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటే గండం పెన్నో ఏదో అన్నావు. అదా గండానికి విరుగుడు కూడా ఉంది నానా. విరుగుడేంటి? ఏం లేదు నానా, నువ్వు నాకు చెప్పకుండా ఎవరినైనా పెళ్లి చేసుకున్నావు అనుకో నాకేం కాదంటగా. అది ఇప్పుడే నేను చెప్పేది. మహిళలను కొట్టకూడదని బాబు గారు అన్నారు కాబట్టి వదిలేస్తున్నాను గానీ, లేకపోతే ఇప్పుడు ఉండేది. అయినా నేను పర్లేదని దాన్ని తీసుకొచ్చి ఆడి పర్ఫార్మెన్స్ అంట దీన్ని అంకమ్మ. మ్యామ్ ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? వెరీ నైస్ ధనరాజ్ గారు. బట్ వీ ఎక్స్పెక్ట్ మచ్ మచ్ బెటర్ స్కిట్స్ ఫ్రమ్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఇంద్రజ మ్యామ్. సార్ ధనరాజు సార్ నిజాయితీ చెప్పాలంటే నీ మ్యాజిక్ వర్కౌట్ అవ్వాలి. ఇది ఒక మ్యాజిక్ ఉంటుంది. ఎలాంటి కంటెంట్ అయినా నువ్వు ఒక ఆరా ఉంటుంది, అది అంత ఏదో చేస్తావు. ఈసారి ఆరా పని చేయలేవు. నెక్స్ట్ మాత్రం ఇరగొట్టేయాలి. చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే, గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ జడ్జెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ధనానంద రాజ్ అండ్ టీమ్. థ్యాంక్ యూ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్. సో ఇదండి మన ఇవాల్టి జరిగిన ఫ్రైడే ఎపిసోడ్. మళ్ళీ రేపు కలుద్దాము ఫర్ మోర్ ఎంటర్టైన్మెంట్ అండ్ మోర్ ఫన్. సీ యు టుమారో.